ఇంకా కాలేదు. కారపూసలున్నా గారెలు నిన్న చేసిన, చీకటైంది నిన్న చేసేదాకా. ఇవల్ల సట్నాలు వేయాలి. మీ అయినాయా? ఇంకేడా మొదలే లేదు. తెలుసుగా మీ బావ గురించి, చూడటానికే పైసలు కనిపిస్తాడు, పైసల కాడ మందం మనిషి. సరేగా నక్క, బావ ఇంకా లేచిందా లేవలేదా? కనిపిస్తలేదు. ఓ ఆయన గింతసేపు ఉంటాడా అక్క? పొద్దెక్కుతుందని సకినాల పిండి పట్టియడానికి గిన్నెకి అడిగిపోయాడు. బాగా లేచిండా లేదా? అయినా అక్క రాజ్యం లేని మహారాజు, పోయి లేపాలిగా. అడుగుతా ఇయ్యాలనన్నా కంచులు పెట్టేది ఉన్నదా లేదా అని. ఓయ్ లేవా వైరా, లేచా కదా పొద్దెక్కుతాంది, ఇంకేసేపు అంటావు? ఓయ్ చలి పెడతాను లేతలేవా? సాగులేవలే ఏందే ఇంత పొద్దున్న లేస్తాను? ఈ గాడికి లేచి ఏం చేయాలి? నీకేం పని చేసుకోపో. గదంతా కాదు, ఫస్ట్ లే నేను చెప్పేది మొదలు. ఏంది చెప్తా కానీ మొదలు, బాత్రూమ్ పోయి మొహం కట్టుకొని రాపో సాయదాన్ని. ఏ పండుకునులే దినుకునులే పొద్దుతానే మంచిగా లేపాలే నాడు. సరికి చంపుతావా నన్ను? ఫస్ట్ అగో ఎటు పోతాను? వాకు పోతాను. ఇంట్లోందిగా వాకెందుకు? అది ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏం పని ఉన్నది, అట్లా పోయేస్తా. సరే పోగాని జల్దిందా. వాకు పోయొచ్చిన వాగండి అప్పాలే ఉన్నాయి అన్న. ఇక అప్పాలు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎండలు అన్నీ అవే కాదు. ఇక తింటానడం ఇక అప్పాలు చేయకపోతే అవుతారు. ఇంకా మరి వదిన అప్పాలు చేసిందా లేదా? చేసిందిరా, నేను సకినాలు చేసింది, గారెలు చేసింది. కానీ ఇలా మురుకులున్న అరిసెలు చెప్తాను. ఇక పిండి పట్టించుకురావాలి కానీ ఏం అప్పాలు చేసుడు ఏమోరా. ఎందుకన్నా అట్లా అంటావు? ఏమంటావునా తమ్మ? ఇక అని ఊరగాల మనం ఎట్లయినా పిరమైనా ఏం చెప్తుంది, మనకేం పని ఏం లేదా? ఇప్పుడు 12 అప్పాలు. ఓయ్ ఏం చేస్తాను? ముఖం కడుగుతానా? కనబడతలేదానే? సరే కానీ బాత్రూమ్ నీళ్ళు పెట్టిన తానం చేయపో. గింత పొద్దున్న తాను చేసి నేనేటి పోవాలి? ఎటైనా పోతేనే చేస్తావా లేకపోతే వేయవా? సరే చేస్తా, టవల్. సరే ఆవు తీసుకా. చాయ్ తీసుకురా. ఏంటిది అయింది? పండుగ కావాల్సిన సామాన్ల లిస్ట్. సామాన్లు ఉంటే సరిపోతుందా? గ్యాస్ వద్దా? అలాంటి బాధ నువ్వైతే ఛాయ్ రాదు, ఛాయ్ రాయడానికి చెప్తుందా?
ఏంది అగో అయితే కొట్టు ఎట్లా ఇట్లా. ఆ కట్టెలకు ఈ గొడ్డలకి నా సిక్స్ ప్యాక్ ఏమైనా సంబంధం ఉన్నదా అని సంబంధం ఉన్నా లేకున్నా కొట్టు నేను కొట్ట ఎవరికన్నా కాయకులు ఇచ్చన్నా కొట్టి. కైకిలు ఇచ్చి కట్టెలు కొట్టించు పెద్ద విషయం కాదే. ఆ పొయ్యి కాడు ఉండి నువ్వు అప్పాలు కలిపితే నల్లగా అవుతావనే నా బాధనే. కర్రగా అవ్వలేదు తెల్లగా అవ్వలేదు, పైసలు ఎక్కడ పోతాయి అని నీ బాధ. నీకెందుకే, నీకు అప్పాలు కావాలి. నేను ఉన్నా నీకెందుకు. ఆ చిట్టి నా సంచి తీసుకురా. పోయి అడ్డ ఉండకు, జల్దీగా రా. సరే అక్క ఏం చేస్తాను? రా అక్క కూర్చో. ఏం లేదు, అట్టిగానే ఉన్నా. అప్పలైనాయా? ఎక్కడ అక్క, మీ బావ అప్పుడెప్పుడు పోయిండు సామాన్లు ఇంకా రాలే. ఆయన అత్త చేద్దామని చెప్తాను. మీ అయినాయా? మా ఎప్పుడు అయినాయి అక్క, నువ్వు చేస్తానో లేదో చూద్దామని వచ్చిన. ఆయన అత్త ఎత్తిగా అమ్మయ్యా పెద్ద పని అయిపోయింది. ఏంటి సామాన్లు? కాదే అప్పాలు, నాకు సంక్రాంతికి అప్పాలే అప్పాలు. అప్పాలా? అడకొచ్చినా ఎక్కనండి. నేను ఎందుకు అడగత్తా, నాకు అడకొచ్చే అవసరం ఏముంది. ఏ ఆగక్క, గా అప్పాలు అడకత్తాడా? బాగా మీద ప్రేమతోని నీకు పని తప్పుతుందని అప్పాలు కొనుకొచ్చిండు కావచ్చు. కొనుక్కొంచే ఇంత పైసలు నాకే ఎక్కడి, అడకొచ్చేంత అవసరం ఏముంది. నా దగ్గర దొంగతనం చేసుకొచ్చినావా? కాదు తమ్మా తమ్మా. ఎవరు రాడు? రా కూర్చో. అంత మంచిగా నాన్నుడు ఎటో వెళ్ళినావు? ఏం లేదు అత్తమ్మా, దుకాణం పోతానైతే మరి ఏం చెప్తాను ఏమో అని చూసిపోదామని వచ్చిన. మామయ్య గారు కనబడతలేడు. మామ నాన్నుడు అండ్లు పట్టించడానికి నీళ్ళు కడిగిపోయిండు. అవునా అత్తమ్మా, ఈసారి అడ్లు మంచిగా వండినాయా? ఇక్కడ అల్లుడు నాట్లప్పుడు నా పానం మంచిగా లేక నాట్లు వెనుక వాయ, దానికి తోడు మందు మసాలు దొరకలేదు. అవునత్తమ్మా, ఈసారి మందు బత్తాలు దొరకు బాగా కష్టమైంది. కొన్ని నీళ్ళు తీసుకురా. అప్పాది నీళ్ళ సరే అత్తమ్మా. నీళ్ళ ట్యాంక్ నిండవచ్చు, మోటార్ బంద్ చేస్తా. సరే అత్తమ్మా. ఇదేదో మంచిగా ఉన్నది. ఈ నుండి మా పెద్దమ్మల ఇంటికి పోయి, ఆండి మా చిన్నమ్మల ఇంటికి పోయి, ఆండి మా అక్కల ఇంటికి పోతే నాకు సంక్రాంతి అప్పాలే వచ్చింది. నాకు సంక్రాంతి వెళ్ళిపోతుంది, నాకు అప్పాలే అప్పాలు. సరే అత్తమ్మా, నేను పోయేస్తాను. సరే అత్తమ్మా. ఇప్పుడు గివన్నీ ఎందుకు అత్తమ్మా? సరే అత్తమ్మా. పోయాలి. చిన్నమ్మ, ఏం రాజు ఏటొచ్చినా?
ఏం లేదు చిన్నమ్మ, అట్లా బయటికి వెళ్ళిన అయితే చిన్నమ్మ వాళ్ళ ఏం చేస్తామని చూసిపోదాం వచ్చిన. చిన్నమ్మ బాబాయ్ ఏంటి వేయండి, బయటికి వెళ్ళండి. కొన్ని నీళ్ళు తీసుకురావా? నీళ్ళే మీకు అప్పాలు చెప్తుంది. సరే చిన్న. ఇటు పోతాను రాజు పనికి. పని ఏడు చిన్నమ్మ, పని లేదు ఏం లేదు, ఖాళీ ఉంటాను. చేసిందా కోడలు అప్పాలు? చేయలే చిన్నమ్మ, చేయాలి ఇక. చెయ్యాలి పండుగ కదా బిడ్డ, చేసుకోవాలి. అలా నిన్న ఎన్ని అప్పాలు చేసిన? నేను సకినాలు గారెలు. అంతేనా? వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కారపూసలు గారెలు. అరిసెలు చేయలేదా? చేయలేదు, కడియాలు పోయలేదా? పోయలేదు. సరే చిన్నమ్మ. సరే సరే చిన్నమ్మ, నేను పోయేస్తా. ఆగు బిడ్డ, ఇయానికి ఇప్పుడే చిన్నమ్మ. కోడలు చేయలేదని పట్టుకోపో. సరే చిన్నమ్మ. ఈ అప్పాలు చేసుడు కంటే అప్పాలు మోసుడేదాన్ని కట్టమవుతాను. ఎట్లయితే నాకైతే అప్పాలైనాయి. ఈ సంక్రాంతికి నాకు అప్పాలే అప్పాలు. గట్లింత తీసుకొస్తారా? కొంచెం నాకు సిగ్గు అనిపించలేదా? సిగ్గెందుకే? వాళ్ళు ఏమన్నా అగాయపల్లా? వాళ్ళు మనోళ్ళేనే. మనోళ్ళైతే అట్లా తీసుకొస్తావా? అది కాదే, నేను చెప్పేది నువ్వు మొదలు. ఏందో చెప్పు. సామాన్ కొందామనే పోయిందే, మధ్యలో నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏందో నీకు గుర్తొచ్చిన మాట? అదేనే, మన పెద్దలు ఎప్పటికీ ఒక మాట అంటోళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. గదినికి అప్పాలకి ఏం సంబంధం బావా? మరి పెద్దల మాట నిజమో అవుదామని ట్రై చేసింది, కానీ నిజమే అయింది. అయితే పెద్దల మాట నిజమో కాదు అని గిన్నె అప్పాలు తీసుకొచ్చినావా? ఎట్లయితేనే నీకు కావాల్సినవి అప్పాలు వచ్చినాయి లేవా? ఈ సంక్రాంతికి మనకు అప్పాలే అప్పాలు. ఎన్ని తింటావు తిను. నీకు కావాలన్నా కొన్ని అప్పాలు? మాకెందుకు, మీరే నువ్వు ఈ అప్పాలు మేము వేసుకున్నాం ఎప్పుడో.